అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు తన యొక్క కృప చొప్పున ఈ యొక్క పునరుద్ధానపు ఆదివారం యాదవోలు విడిది గదిలో మనల్ని కూర్చుండబెట్టాడు. ఇంతవరకు ప్రభు సన్నిధిలో మనం గడిపాం. సాధారణంగా డిసెంబర్ నెలంతా క్రిస్మస్ను గూర్చినటువంటి వర్తమానాలు నేను ఇస్తూ ఉంటాను. మీరు గమనిస్తున్నారు, ఈ డిసెంబర్ నెలలో ఆదివారాలు కూడా క్రిస్మస్కి సంబంధించిన వర్తమానాలు ఇస్తూ ఉంటాను. ఈరోజు కూడా ప్రభు అయినటువంటి క్రీస్తు యేసును గూర్చినటువంటి ఆ యొక్క క్రిస్మస్ వర్తమానాన్ని మనం విందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ వాక్యం యెషయా గ్రంథంలో మనం చదవగలుగుతున్నాం. యెషయా అనే ప్రవక్త యేసుక్రీస్తు ఈ లోకంలో కన్య మరియ గర్భాన పుట్టడానికి ముందుగా 730 సంవత్సరాల క్రితం ప్రవచనం ఇది. వింటున్నారా? యెషయా అనేటువంటి భక్తుడు యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టడానికి, కన్య మరియ గర్భాన ఉదయించడానికి పూర్వం 730 సంవత్సరాలకు పూర్వం యెషయా అనే భక్తుడు ప్రవచించినటువంటి ప్రవచనం ఇది. ఏమని ప్రవచిస్తున్నాడు? ఏలయనగా మనకు శిశువు పుట్టెను అని చెప్పి ప్రవచిస్తున్నాడు. ఇంకా కుమారుడు అనుగ్రహించబడతాడు మనకు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని చెప్పి కొన్ని విషయాలు ఈ యొక్క ప్రవచనంలో వ్రాశాడు. ఆ ప్రవచనం ఖచ్చితంగా జరిగింది యేసయ్యలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శిశువు పుట్టాడు. ఎవరి కోసం అంటే మనందరి కోసం. మనకు శిశువుగా పుట్టాడు. ఎవరంటే యేసు క్రీస్తు ప్రభువు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మహిమను విడిచిపెట్టి లోకానికి శరీరధారిగా కన్య మరియ గర్భాన ఒక శిశువుగా పుట్టడం జరిగింది. మీకు నేను కొన్నిసార్లు చెప్పాను, శిశువుగా పుట్టడం అంటే యేసయ్య ఏదో ఇంత ఉండడం కాదు. ఆయన ఎంత తగ్గించబడ్డాడంటే కన్య మరియ గర్భంలో ఒక రేణువు మాదిరిగా తగ్గించబడ్డాడు. శిశువుగా ఆయన మనకు మరి అనుగ్రహించబడినటువంటి కుమారుడుగా అనుగ్రహించబడ్డాడు. శిశువుగా పుట్టినటువంటి దాఖలాలు మనం చూస్తాం. అయితే ఈ శిశువుగా పుట్టినటువంటి యేసుక్రీస్తు పుట్టినటువంటి ఆ యొక్క దినాలలో జరిగినటువంటి ఒక సంఘటన మీకు నేను గుర్తు చేస్తాను. చూడండి, లూకా సువార్త ఒకసారి తెరచి చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం మనం చూస్తే, 2వ అధ్యాయం మనం చూస్తే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును గూర్చినటువంటి విషయాలు, ఆ శిశువైన యేసును గూర్చినటువంటి విషయాలు చాలా కనిపిస్తాయి 2వ అధ్యాయంలో. ఈ 2వ అధ్యాయంలో చాలా కనిపిస్తాయి మనకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే కొన్ని విషయాలు మాత్రం ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఏంటంటే చూడండి, 25వ వచనం నుండి మనం చదువుదాం. 25వ వచనం నుండి మనం చదువుదాం. యెరూషలేమునందు సిమెయోను ఒక మనుష్యుడుండెను. చాలు. యెరూషలేములో సిమెయోను అనే ఒక మనుష్యుడు ఉన్నాడు. ఏ రోజుల్లో ఉన్నాడు అని మీరు నన్ను అడిగితే, యేసయ్య కన్య మరియ గర్భాన శిశువుగా పుట్టిన ఆ రోజుల్లో ఉన్నాడు. ఎవరు? సిమెయోను. చెప్పండి, ఎవరి పేరేంటి చెప్పాలి, మీరు పలకాలి, గట్టిగా చెప్పాలి. ఎవరు? అంత మృదువుగా మాట్లాడతారేటండి మీరు.
మృదువుగా అయిపోయే మీ గొంతులు, గట్టిగా చెప్పాలి. సిమెయోను అనేటువంటి ఈ భక్తుడు, ఈ యొక్క వ్యక్తి యెరూషలేములో ఉన్నాడు. యెరూషలేములో ఉన్నటువంటి ఆ దినాలలో యేసుక్రీస్తు ప్రభువారు కన్య మరియ గర్భాన శిశువుగా పుట్టాడు. అదే యెషయా గ్రంథంలో ప్రవచనం ద్వారా మనం చదువుకున్నాం. శిశువుగా పుట్టినటువంటి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారిని తల్లి అయినటువంటి మరియా, అప్పటికే ప్రధానము చేయబడినటువంటి మరియకు ప్రధానం అంటే ఏంటి? పసుపు కుంకాలు తీసుకోవడం అని హైందవ సోదరులు అంటారు. ముస్లిం సోదరులు అయితే ఏమంటారు? మంగిని అంటారు. పసుపు కుంకాలు తీసేసుకున్నారా అని అంటారు. మంగిని అని ముస్లిం సోదరులు అంటారు. క్రైస్తవ సోదరులు ఏమని అంటారంటే ప్రధానము అని అంటారు. అంటే వారిద్దరికీ చేయడానికి పెద్దలు నిశ్చయించారు. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క కన్య మరియ గర్భాన పుట్టినటువంటి ఈ యొక్క క్రీస్తు యేసు ప్రభువుని కన్య మరియ తీసుకుని ఏం చేస్తుందో తెలుసా? 8వ రోజున దేవుని మందిరానికి రావడం జరిగింది. హల్లెలూయా! ఎందుకో తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో 8వ రోజున వారు దేవునికి అర్పణ అర్పిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శిశువు అయినటువంటి ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తుని తీసుకుని దేవుని మందిరానికి రావడం జరిగింది. ఆ విషయం మీ చేత చదివిస్తాను. 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం 21వ వచనం నుంచి చదువుదాం. ఏ శిశువునకు? ఆ శిశువునకు అని చదివారే. ఏ శిశువునకు చెప్పండి? యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో చదువుకున్నామే, మనకు శిశువు పుట్టెను అని చదువుకున్నామే. ఆ శిశువు, హల్లెలూయా! ఎవరు ఈ శిశువు అంటే యేసు క్రీస్తు ప్రభువు అనబడిన శిశువు. హల్లెలూయా! ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్ము శుద్ధి చేసుకుని దినములు వచ్చినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్లు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకు ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడిన గొవ్వల జతనైనను 2 పావురపు పిల్లలైనను బలిగా నర్పించుటకు వారు ఆయనకి యెరూషలేమునకు తీసుకుని పోయిరి. దేవునికి స్తోత్రం. బిడ్డ పుట్టాడు కదా అని చెప్పి దేవుని యొక్క మందిరంలో కానుక సమర్పించడానికి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువా, నీవు నాకు ఈ యొక్క శిశువునిచ్చావు, ఈ యొక్క శిశువును నీకు నీ యొక్క మందిరంలో ప్రతిష్ఠిస్తున్నాను అని చెప్పి ఆ యొక్క మందిరానికి తీసుకురావడం జరిగింది. మొక్కుబడేది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేకాదు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఆజ్ఞ నెరవేర్చడం అది. ఆమేన్. అల్లే సమూయేలు వాళ్ళ అమ్మ కూడా ఒక మాట అంది, ప్రభువా నువ్వు నాకు బిడ్డనిస్తే నీ మందిరంలో నీ సేవకి ఇచ్చేస్తాను ప్రభువా అంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకో విషయం తెలుసా? దేవుని మందిరంలో పిల్లలు ఇచ్చిన తర్వాత మన భారతదేశంలో ఒక సాంప్రదాయం ఉంది. మందిరంలోకి వచ్చిన తర్వాత మందిరంలో తీసుకొచ్చి సేవకుడికి ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత అక్కడ మళ్ళీ పాట పెట్టుకుంటారు మందిరంలో కదా. పాట పెట్టుకుంటే అందరూ పాడతారు. 100 రూపాయలు అంటే ఎవరి బిడ్డ? ఇప్పుడు దైవజనుని బిడ్డ అయిపోయాడు. దేవునికి మందిరంలో అందరి ముందు మందిరంలో ఇచ్చేస్తారు, పాట పెట్టుకుంటారు. 100, 500, 1000, 2000 ఎంతో పెట్టుకుని ఆ పాట ఇంకా బాగా పెరిగిపోకుండా మిగతా వాళ్ళంతా తగ్గుతారు. అప్పుడు ఎవరు కొనుక్కుంటారో చెప్పండి? ఎవరైతే తీసుకొచ్చి మందిరంలో పాస్టర్ గారికి ఇచ్చేశారో ఆయన దగ్గర మరలా కొనుక్కుంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా! ప్రతిష్ఠిస్తారు. ప్రభువా నీ మందిరంలో నేను అప్పగించాను, నీ మందిరంలో ఉండడానికి వీలుగా నేను తీసుకెళ్ళి పెంచుతానని చెప్పి తాను తీసుకెళ్ళి పెంచి ఆ పాటలు నేర్పించడం, దేవుని మందిరంలో విషయాలు నేర్పించడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇక్కడ సమూయేలు అనబడినటువంటి వ్యక్తిని మాత్రం ఆ యొక్క తల్లి ఏం చేసిందంటే పాస్టర్ గారి దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోయింది. సంవత్సరానికి ఒకసారి వచ్చేదట. హాస్టల్లో పెట్టండి మీ పిల్లల్ని, కోపం వచ్చినప్పుడు ఒరే
హాస్టల్ వేసేస్తాను రే అని అనండి, ఒప్పుకుంటారేమో? ఒప్పుకోరు, అస్సలు ఒప్పుకోరు. నువ్వు చదవడం లేదా, హాస్టల్లో తీసుకెళ్ళి పడేస్తాను అని అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు అసలు. ఆ సమూయేలుని మందిరంలో విడిచిపెట్టేశారు. ఆ మందిరంలోనే మరి ఉండడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువైన యేసయ్య కూడా తాను తన యొక్క దేవుని మందిరంలో ప్రతిష్ఠ చేయబడ్డానికి తీసుకొచ్చిన తర్వాత మరియా మరియు యోసేపులు కూడా మరలా తిరిగి వెళ్ళాడు. ఎంతకాలం వాళ్ళ దగ్గర ఉన్నాడంటే 30 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు వాళ్ళ దగ్గర ఉండి 30 సంవత్సరం వచ్చిన తర్వాత 3.5 సంవత్సరాల పాటు దేవుని కూర్చున్నటువంటి సువార్త చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనం చూస్తే కొన్ని విషయాలు పరిశీలన చేయాలి. ఏం జరిగింది? మందిరానికి తీసుకొచ్చినప్పుడు గొవ్వల జతనైనా పావురాల జతనైనా బలిగా అర్పించడానికి తీసుకొచ్చారు. ఒక విషయం వినాలి. పిల్లాడు పుట్టిన తర్వాత దేవుని మందిరంలో గొవ్వల జత, పావురాల జత, గొవ్వల జతనైనను పావురాల జతనైనను ఇవ్వడం కాదు. ఇది ఎవరు ఇస్తారో తెలుసా? బాగా ఆర్థికంగా స్తోమత లేని వాళ్ళు ఇచ్చేది. బాగా ధనవంతులైన వారు ఏం చేస్తారో తెలుసా? బహు విలువైనటువంటి అర్పణ అర్పిస్తారు. మనం ఆ యొక్క పాత నిబంధన గ్రంథంలో చదివినప్పుడు, ఈ క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు వారికి కానుక ఇవ్వడానికి కూడా చెప్పండి లేని స్థితి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను అందుకనే మిమ్మల్ని అడుగుతాను, ఒక విషయం చెప్తాను. నేను దేవుని మందిరంలో చెప్తున్నాను, గృహ దర్శనాలు చేయడానికి నేను ఎందుకని జంకుతానంటే, నేను ఎందుకని బెదురుతానంటే ఎందుకో తెలుసా? మీ ఇంటికి వచ్చి మీరు నట్టింట 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే అది దీవెన. కన్నీటితో చేసే ఆ ప్రార్థనకి దీవెన. ఎందుకని జడుస్తానో చెప్తాను. ఎందుకంటే నా హృదయాన్ని తెరచి చెప్తున్నాను. ఒకసారి ఒక పాస్టర్ గారు నా దగ్గరికి రావడం జరిగింది. ఆయన వచ్చినప్పుడు నా చేతులు నిజంగా ఏమీ లేవు. నేను అప్పుడు అనుకున్నాను, యేసయ్యా, ఈ పాస్టర్ గారు ఇప్పుడు ఎందుకు వచ్చారయ్యా, ఎందుకు వచ్చారు ప్రభువా అని చెప్పి చాలా బాధపడ్డాను. ఆ క్షణం గుర్తొచ్చినప్పుడు అలా నేను అనుకుంటాను, ఒకవేళ నా చేతిలో ఏదైనా పెట్టాలని వాళ్ళు ఆశపడితే ఆ సమయానికి లేకపోతే, నేను గతంలో దుఃఖపడినట్టు ఎవరైనా దుఃఖపడితే దానికి నేను తట్టుకోలేను ప్రభువా. నేను వెళ్ళి వాళ్ళని దుఃఖపెట్టిన వాడిని అవుతాను, కానీ నేను వెళ్ళి వాళ్ళని ఆదరించిన వాడిని అవ్వను కదా. అందుకనే ప్రభువా, వారు నాకు కానుక ఇవ్వడానికి ఏమైనా ప్రయత్నం చేస్తారేమో, అందుకని చెప్పి మీ గృహాలకి మీరు రమ్మంటేనే కానీ రాను. తెలిసిందా? దేవుని యొక్క మందిరంలో గమనించాలి. నేను అనుభవించాను కాబట్టి ఆ అనుభవాన్ని నా ప్రజలైనటువంటి నా దేవుని ప్రజలు అలాంటి అనుభవంలో ఉండకూడదని ఆలోచన చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఈ మరియా తన యొక్క కుమారుణ్ణి తీసుకుని మందిరంలో ప్రతిష్ఠించడానికి వెళ్ళినప్పుడు కానుక ఇవ్వాలి. చూసుకుంటే ఏముంది మరియకి యోసేపుకి? ఏముందని కానుకిస్తారు? చూశారు, పశువుల పాకలో పుట్టాడు. పాత పొత్తిగుడ్డల్లో మరియమ్మ ఆ యొక్క బిడ్డను పెట్టుకుంది. కానుక ఇవ్వడానికి ఏమీ లేవు. అవి ఇవి తరచి చూస్తే ఆ సమయంలో వాళ్ళకు దొరికినవి ఏంటో తెలుసా? ఒక 2 పావురాలు కొనడానికి అక్కడ ఇక్కడ వెతికితే దొరికినటువంటి ఆ ధనాన్ని తీసుకున్నారు. మీకు అనుకోవచ్చు, ఏమండి అప్పటికే జ్ఞానులు వచ్చారు కదా, బంగారమును సాంబ్రాణిని బోళములను పెట్టులు విప్పి అర్పించారు కదా అని అనుకోవచ్చు. కాదు. యేసు ప్రభు దగ్గరికి జ్ఞానులు వచ్చేసరికి యేసయ్యకి 2 సంవత్సరాల వయసు వచ్చేసింది. అది వేరే ప్రసంగం, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. యేసు ప్రభువుకి 2 సంవత్సరాలు వయసు వచ్చేసింది. జ్ఞానులు వచ్చేసరికి శిశువుగా ఉన్నప్పుడు ఫోటోల్లో మనం చూస్తాం, అలా కాదు. శిశువుగా ఉన్నప్పుడు ఎవరు వచ్చారంటే గొర్రెల కాపర్లు వచ్చారు. గొర్రెల కాపర్ల దగ్గర ఏముంటుంది? వాళ్ళు ఏమి ఇచ్చారు? గొర్రెల కాపర్లు ఏమీ ఇవ్వలేదు. కారణం ఏంటంటే గొర్రెల కాపర్ల దగ్గర ఏముంటుంది? వాళ్ళు ఏదైనా ఒక గొర్రెను అమ్మితే గొర్రెను
ఆ యొక్క మందిరంలోనికి ప్రతిష్టకు తీసుకొస్తారు బిడ్డల్ని. వీరు గొర్రె కొనే స్థాయి కాదు, వీరు పావురాలైనా ఇద్దామని వెతుక్కుని ఆ రోకలని, ఆ చిన్న పైసల్ని తీసుకుని 2 పావురాలు సంపాదించుకుని ఆ 2 పావురాలని తీసుకుని 8 రోజుల శిశువుని తీసుకుని మందిరానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, మీరు దేవుని మందిరంలో కానుక ఇవ్వండి, ఆశీర్వదించబడతారు. కానుక లేదా, మీరే కానుకగా దేవుని మందిరంలో ఉండండి. హల్లెలూయా. మీరు బాధపడవద్దు, మీ మనసులో ఎలాంటి బాధ పెట్టుకోవద్దు. మీరు మీ యొక్క కష్టానికి మించిన ఆ యొక్క ప్రయత్నం చేసినప్పుడు మీరు నిశ్చయంగా ఆశీర్వదించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఇవ్వకపోయినా దేవుని మందిరంలో మీరు విలువైన కానుకని గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో గమనించాలి, ఈ మరియా బిడ్డను తీసుకెళ్తున్నప్పుడు ఎంత వ్యధపడి ఉంటుందో. అందరూ ఆ గొర్రెనిస్తున్నారు కానుక, అందరూ ఏదో ఒక పెద్ద కానుక ఇస్తున్నారు. నేనేమివ్వను, యోసేపుని అడుగుంటుంది. యోసేపు కూడా అక్కడ ఇక్కడ తడుము ఉంటాడు. నేను ఈరోజు తడుముకున్నాను, తడుము ఉంటుంది. ఏం చేశాడో తెలుసా, 2 పావురాలను తీసుకుని ఆ దేవుని మందిరానికి వెళ్ళారు. వాళ్ళ మనసు అంతా ఎంత భారంగా ఉంటుందో, ఎంత బాధగా ఉంటుందో. నా యేసయ్య ఆ శిశువు కన్య మరియ చేతుల్లో ఉండి, ఎవరో తెలుసా శిశువు, భూమి అందంతన్ని సృష్టించిన వాడు, పైకి చూస్తుంటే ఆకాశ నక్షత్రాలన్నీ సృజించిన వాడు ఈ శిశువే. దేవునికి స్తోత్రం. సముద్రాల్ని, ఎగిరే పక్షుల్ని, అడవిలో ఉండే వృక్షాల్ని అన్నీ చేసినటువంటి నా ప్రభు అయిన యేసయ్య శిశువుగా ఉన్నప్పుడు మందిరానికి తీసుకొస్తే కానుక ఇవ్వడానికి అవకాశం లేని పరిస్థితుల మధ్యలో ఈ శిశువైన యేసుని మందిరానికి తీసుకొచ్చారు 2 గువ్వలని ఇవ్వడానికి. అక్కడ ఏం జరిగిందో నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. 25వ వచనం. ఎక్కడికి తీసుకొచ్చారు చెప్పండి, ఎక్కడికి తీసుకొచ్చారు చెప్పండి. మరియా యేసేపు ఎక్కడ తీసుకొచ్చారు? యేసుని ఎక్కడికి తీసుకొచ్చారు? యేసేపు మరియని విడిచిపెట్టేద్దాం అనుకున్నాడు కదా. దేవుని దూత గబ్రియేలు యేసేపు దగ్గరకు వచ్చి, ఎవ్వరు మరియకి ప్రొటెక్షన్ ఉండరు, నువ్వు ఉండాలి అని ఎప్పుడైతే యేసేపు చెప్పాడో అప్పటి నుండి మరియకు ప్రొటెక్షన్గా, కాపుదలగా యేసేపు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ మందిరానికి వచ్చారు. మందిరం ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మందిరం ఎక్కడుంది చెప్పండి? యెరూషలేం పట్టణంలో ఉంది. ఇప్పుడు చదవండి 25వ వచనం. మందిరం ఏ యెరూషలేం పట్టణంలో ఉందో ఆ యెరూషలేమునందు సుమయోనను ఒక మనుష్యుడు ఉండెను. ఆ పట్టణంలో ఒక మనుష్యుడు ఉన్నాడు. క్రిస్మస్ రోజు, క్రిస్మస్ ప్రసంగంలో మధ్యలో ఈ మనిషి మాట ఎందుకు అవసరం? జాగ్రత్తగా విందాం. యెరూషలేమునందు సుమయోనను ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునయ్యుండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా అని ఆ యొక్క సుమయోను గురించి వ్రాయబడింది. ఇంకా ఏమైందో తెలుసు? 26వ వచనం కూడా చదవండి. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను. ఈ సుమయోన్ అనే ఆయన పెద్ద వయసు. మొన్న మధ్య గత 2-3 సంవత్సరాల క్రితం వృద్ధుల క్రిస్మస్కి వెళ్ళాను. యూత్ క్రిస్మస్ అనేటి, వృద్ధులు కలిసి క్రిస్మస్ పెట్టుకోరా? పెట్టుకున్నారు. గఫూర్ని పిలిచారు. వృద్ధులు క్రిస్మస్లో ప్రసంగం చేయాలంటే ఏం చేయాలి? వృద్ధుడు గురించి చెప్పాలి. ఈ సుమయోను గురించి చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సుమయోను ఎవరో తెలుసా? వృద్ధుడు. ఈ వృద్ధుడైనటువంటి సుమయోనికి పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాటను బయలుపరిచాడు. ఏమనో తెలుసా? 26వ వచనం. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు
ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతడుకు పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడెను. దగ్గొస్తుంది సమూయేలుకి. అయిపోతానేమో అనుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, నువ్వు అవ్వవు, నీకేం పర్లేదు, నువ్వు ఎప్పటి వరకు ఉంటావో తెలుసా? క్రీస్తును చూసేంతవరకు ఉంటావు. దేవునికి స్తోత్రం. సమయానికి కాస్తంత బడలికగా ఉంది, కాస్తంత జ్వరంగా ఉంది, చనిపోతాడేమో అన్నంతగా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీకేమీ కాదు, నువ్వు ఎప్పటి వరకు క్షేమంగా ఉంటావో తెలుసో, ఎప్పటి వరకు మరణించకుండా ఉంటావో తెలుసో, క్రీస్తుని చూసే వరకు. దేవునికి స్తోత్రం. క్రీస్తుని చూడాలా నేను, అప్పటి వరకు నాకేం కాదా? ఈ వృద్ధుడు అనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ వృద్ధుడు యేసుక్రీస్తు ప్రభు, యేసు అనే శిశువుని మరియా యోసేపుల మందిరంలోనికి తీసుకొస్తారే, ఆ సమయంలో పరిశుద్ధాత్మ ఆవేశం కలిగి ఈ వృద్ధుడు మందిరం దగ్గరికి వచ్చేసాడు. గమనిస్తున్నారా? ఎప్పుడు చెప్పాడు సమయానికి పరిశుద్ధాత్మ? చాలా కాలం నుంచి చెప్తున్నాడు. నువ్వు వృద్ధుడవైనా, నీవు బహుకాలము గడిచినటువంటి పెద్ద వ్యక్తివైనా, నీవు ఎప్పటి వరకు మరణించవంటే క్రీస్తుని చూచేటంత వరకు నీకు మరణం రాదు అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఈ సమయంలో కరెక్ట్ ఎవరో చెప్పలా, పరిశుద్ధాత్మ దేవుడే మందిరానికి నడిపించేశాడు. వచ్చేటప్పటికి ఏమైందో చూడండి. 26వ వచనం మరలా చదవండి. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. దేవాలయంలోనికి వచ్చాడు ఆత్మవశుడై. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకుని వచ్చినప్పుడు, యేసు అనే శిశువుని ఆ యొక్క మరియా యోసేపులు దేవాలయంలోనికి తీసుకొస్తున్నారు. అదే సమయంలో సిమియోను అనేటువంటి ఈ వ్యక్తి కూడా దేవాలయంలోనికి వచ్చేసాడు. ఎందుకని? పరిశుద్ధాత్మ దేవుడు అప్పటికే సిమియోనుకి ఒక వాగ్దానం, ఒక మాట చెప్పాడు. ఏమని? నువ్వు క్రీస్తును చూసేంతవరకు నువ్వు మరణించవు అనే మాట. దేవునికి స్తోత్రం. కరెక్ట్గా అదే టైంకి సిమియోను కూడా మందిరానికి వచ్చాడు. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకుని దేవుని స్తుతించుచు ఇట్లనెను. ఇలా చూడండి, బాగా చూడాలి. ఇక్కడ మందిరంలోనికి ఎవరొచ్చారు? మరియా, యోసేపు. మరియా చేతుల్లో చెప్పండి 8 రోజుల బిడ్డ అయినటువంటి యేసు అనబడిన శిశువు ఉన్నాడు. అక్కడ ఎవరున్నారు? అప్పటికే సిమియోను అనే వ్యక్తి ఉన్నాడు. సిమియోను అనే చేతుల్లో పెట్టేసింది మరియా. ఈ సిమియోను అనేటువంటి చేతిలో మరియా ఎప్పుడైతే 8 రోజుల శిశువును పెట్టిందో, ఇప్పుడు ఆ వృద్ధుడైనటువంటి సిమియోను శిశువైన యేసుని చూస్తూ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ఇప్పుడు నాథా, చెప్పండి ఆ మాట చెప్పండి ఇంకోసారి. హల్లెలూయా. ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? నాథా అనే మాటకి నా యొక్క భర్త అని. మీరు ఎప్పుడన్నా మీ భర్తను ఎలా పిలిచారా నాథా అని? బైబిల్లో భర్తను ఎలా పిలవాలని ఉందంటే యజమానుడా అని పిలవాలని ఉంది. అంతేకాని ఒరేయ్ అని పిలవాలని లేదు. ఏమనుంది? యజమానుడా అని పిలవాలని ఉంది, నాథా అని పిలవాలని ఉంది. ఆ పిలుపు ఆ విధంగా పిలుస్తుంటే దేవునికి ఎంతో మహిమ. దేవునికి స్తోత్రంగా నీ భర్తని నువ్వు గౌరవించి తీరావంతే. హల్లెలూయా. నీ భర్తని నువ్వు గౌరవించాలి. ఆ గౌరవం ద్వారా నీకు దీవెన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాథా అని ఈ ముసలాయన ఆ శిశువుని అనడం ఏంటి? ఒకసారి మీరు ఆలోచించండి. ఈ ముసలాయన అదేం పిలుపు? ఆ పిలుపు ఏంటి? నాథా అని పిలుస్తున్నాడేంటి?
సిమియోను ఎందుకని అలా పిలుస్తున్నాడు? భర్త అని ఆ చిన్న 8 రోజుల శిశువుని చెప్పండి, ఆ వృద్ధుడు అంటాడండి. ఇదేం పిలుపు? అర్థం కాదు లోకానికి. ఒక విషయం ఇంకా చెప్తాను నేను. ప్రభువైన యేసయ్య ఆయన వరుడుగా రానయ్యున్నాడని సిమియోనుకి తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘములో ఒక వ్యక్తిగా ఉంటానని సిమియోనుకి అప్పటికే తెలుసు, పరిశుద్ధాత్మ ద్వారా. దేవునికి స్తోత్రం. సంఘము వధువు, యేసయ్య వరుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వరుడు అయినటువంటి యేసయ్య సంఘము వధువు అయితే, సంఘము యేసు ఒక చోట దేవుని యొక్క ఆ యొక్క మహిమలోకంలో తరతరములు ఉంటారు. దేవునికి స్తోత్రం. అంత డీప్గా పరిశుద్ధాత్మ దేవుడు సిమియోనుకి చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సిమియోను అంటున్నాడు నాథా అంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. బహుశా మరియకు కూడా అర్థమై ఉండదు. ఇదేం పిలుపు అని అనుకుని ఉంటుంది. ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఇదిగో ప్రభు, ఇంతకాలం నేను వేచి ఉన్నాను. ఎందుకంటే నిన్ను చూడడం కోసం, నిన్ను కళ్ళారా చూడడం కోసం ఇంతకాలం నేను వేచి ఉన్నాను. ఇదిగో ఇప్పుడు సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలీయులకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. దేవునికి స్తోత్రం. ఆ వృద్ధ వయసున్నటువంటి ఆ యొక్క సిమియోను చేతులోనికి శిశువైన యేసుని ఎప్పుడైతే ఇచ్చిందో, ఇప్పుడు ఎక్కడున్నాడు యేసయ్య? సిమియోను చేతిలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిమియోను చేతుల్లో ఉన్నాడు. మనం యేసుని తాకితే సరిపోద్ది అనుకునే వాళ్ళం, యేసుని చూస్తే సరిపోద్ది అనుకునే వాళ్ళం. యేసయ్యనే తన చేతుల్లో ఎత్తుకున్నాడు సిమియోను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్రిస్మస్ దినాల్లో మనం ఎలాగ ఆరాధించాలో తెలుసా? ప్రభువా, ఒక శిశువుగా నా కోసం వచ్చేసావా? నిన్ను ఎత్తుకుంటే ఎంత బాగుండునయ్యా. నువ్వు నాకు శిశువుగా పుట్టావు. యేసయ్య శిశువుగానే లేడు. ఇప్పుడు ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పునరుద్ధానుడైపోయాడు. కానీ మన భావన ఎలా ఉండాలంటే, ఆరాధిస్తున్నప్పుడు ప్రభువా, ఒక శిశువుగా నిన్ను ఎత్తుకుంటే ఎంత బాగున్నాయా. సిమియోను స్థానంలో నేను ఉంటే ఎంత బాగున్నాయా. సిమియోను ఇప్పుడు వినడం కాదు యేసుని గురించి, మనం వింటున్నాం యేసుని గురించి, వినడం కాదు, చూడడం కాదు, ఆయన ఎత్తుకున్నాడు. తన చేతుల్లో యేసయ్య శిశువుగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే వాక్యం చదువుకున్నాం, మనకు శిశువు పుట్టెను. హల్లెలూయా. మనకు కుమారుడు అనుగ్రహించబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు అన్నాడు, నాథా నాథా, నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుని కలిగి ఉన్నప్పుడు సమాధానం, యేసుని కలిగి ఉన్నప్పుడు తన జీవితంలో సమాధానం ఎన్నెన్నో చూసేసి ఉంటాడు. ఒక మాట అంటారు, మామూలుడు కదండి, డెక్క ముక్క చూసేసినాడండి. ఎవరిని అంటారు ఆ మాట? ఆటు పోట్లు చూసిన వాళ్ళని అంటారు. కష్టం సుఖం అంటే చూసిన వాళ్ళు అంటారు. కింద పడిపోవడం, తిరిగి లేచిన వాళ్ళ గురించి అంటారు. ఎన్నో చూసేసిందండి, ఎన్నో చక్కబెట్టేసిందండి ఆవిడ, ఎన్నో ఆటుపోట్లు చూసిందండి, ఎన్నో విషయాల్లో ఆవిడ బాధ్యత వహించిందండి. ఆవిడ ఎన్నో కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తిని ఒక స్త్రీ గురించి, ఒక పురుషుడు గురించి చెప్తారు కదా. ఇక్కడ యేసయ్య తాను ఎత్తుకున్నటువంటి ఈ యొక్క సిమియోను తన జీవితంలో అంటున్నాడు, ఇప్పుడు వచ్చిందయ్యా సమాధానం నాకు. నేను గతంలో ఎన్నెన్నో చేశాను, అవన్నిటి ద్వారా కాదు, ఇప్పుడు వచ్చింది సమాధానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ద్వారా మనకేంటంటే సమాధానము కలిగి ఆయనను కనపరుస్తాం. ఇంతకీ యేసయ్య సిమియోను చేతుల్లోనే ఎందుకున్నాడు? సిమియోను చేతుల్లోనే పరిశుద్ధాత్మ, నువ్వు చచ్చిపోవు, నువ్వు కంగారు పడకో, నీ వృద్ధ వయసు వచ్చేసినాక నువ్వు ఏమీ అవ్వదు, యేసుప్రభు నువ్వు ఎత్తుకునేంతవరకు ఏమవ్వదని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు కదా పలుసార్లు.
ఎందుకని ఈ యొక్క సుమియోనికి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పి సుమియోను యేసుని ఎత్తుకునేంతవరకు, శిశువైన యేసుని ఎత్తుకునేంతవరకు ఆ వాగ్దానం సుమియోనికి ఇచ్చాడంటే, సుమియోను గురించి మనం చూడాలి. చూడండి ఒకసారి 25వ వచనం చదవండి. ఇప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనం. యెరూషలేమునందు సుమియోను అనే ఒక మనుష్యుడు ఉండెను. అతడు నెంబర్ 1 నీతిమంతుడు. దేవునికి స్తోత్రం. చాలు, నీతిమంతుడు. హల్లెలూయా, నీతిమంతుడు. మొన్న మధ్య ఒక టీవీలో ఒక డిబేట్ జరుగుతోంది. యేసయ్య పాపాలను క్షమిస్తాడు అని చెప్పి ఒక ఆయన అన్నాడు. ఎదురుగా కూర్చున్న ఆయన అన్నాడు, యేసయ్య పాపాలని క్షమిస్తే నాకు అవసరం ఏంటి? నేను ఎప్పుడు ఏ పాపం చేయలేదు, కనీసం నాకు తెలుసుండగా చెప్పండి చేమ కూడా హాని చేయలేదు, ఎవరికి ఏ నష్టం చేయలేదు, ఎవరికి ఏ నష్టం చేయలేదు. నాకు పాపం ఉందని నువ్వు డిసైడ్ చేస్తావేంటి? ఆ యొక్క డిబేట్లో జరుగుతోంది, మనిషి పాపిగానే పుట్టాడని, పాపంలోనే పెరిగాడని, పాపంలోనే ఎదుగుతున్నాడని, పాపములోనే జీవిస్తున్నాడని, పాపంలోనే మరణిస్తాడని, ఆ పాపము ద్వారా వచ్చే శాపమును బట్టి మనిషి నిత్య నరకానికి వెళ్ళిపోకుండా యేసయ్య రక్తం కావాలని మరొక వ్యక్తి డిబేట్ చేస్తున్నారు. ఇక్కడ మనం పరిశీలన చేస్తే నీతిమంతుడట ఎవరు? అదే బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు లేడు. అది కరెక్టా, ఇది కరెక్టా? అందుకనే బైబిల్ చదివితే అంతగా ఈజీగా అర్థమైపోయేది కాదు. బైబిల్ అనేది అంత ఈజీగా అర్థమయ్యేది కాదు. బైబిల్ అనేది ఖడ్గం. దేవునికి స్తోత్రం. 2 అంచులా వాడిగలిగిన ఖడ్గం. అటు కట్ చేస్తుంది. నీతిమంతుడు ఉన్నాడా? ఇదిగో ఉన్నాడు సుమియోను. నీతిమంతుడు ఉన్నాడా? లేడు, ఒక్కడూ లేడు. ఇదేంటి కాంట్రవర్సీగా ఉంది కదా, సబ్జెక్టు కాంట్రవర్సీగా ఉంది కదా, అర్థం కాదు లోకానికి. నీతిమంతుడే, కానీ అప్పటి వరకు ఎలా నీతిమంతుడట? ధర్మశాస్త్రాన్ని పాటించిన వాడు నీతిమంతుడుగా స్వీకరించబడ్డాడు. ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఆ 10 ఆజ్ఞలు ఇంకా కొన్ని మిగిలిన ఆజ్ఞలు పాటించేటువంటి వారిని నీతిమంతుడిగా ఎంచేవారు. ఇప్పుడు క్రొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత మనమందరం కూడా ఆత్మచేత నడిపించబడుతున్నాం. పశ్చాత్తాపం మరియు ప్రభువుని ప్రేమించడం అనేది ప్రధానమైనటువంటి ఆజ్ఞగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు నీతిమంతుడుగా ఈ యొక్క సుమియోను గురించి వ్రాయబడింది. ఇప్పుడు చెప్పండి, మనం నీతిమంతులమేనా? ఎవరంతటి వాళ్ళు నేను నీతిమంతుడినే అని మీ అంతటి మీరు చెప్పుకోగలరా? మరి నీతిమంతుడు కాకపోతే పరలోకం వెళ్ళం కదా. బైబిల్లో ఒక మాట వ్రాయబడింది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రిషిత చిన్నప్పుడు మేము ఎక్కడికైనా వెళ్తుంటే ఒక పెద్ద బ్యాగ్ ఏదైనా పట్టుకుంటే, బ్యాగ్ అంత ఎత్తు లేని వయసులో నేను కూడా మోస్తానండి. ఇది బ్యాగ్ అంత ఎత్తు లేదు కదా, ఏమనేది నేను కూడా మోస్తాను. అప్పుడు ఏమనేవాడిని అంటే, బ్యాగ్ నేను ఎత్తి పట్టుకుని నువ్వు కూడా చెయ్యి అంటే తను చెయ్యి వేసి నేను మోసేనేమో అనుకుని భ్రమపడేది. తండ్రి ఏం చేస్తాడో తెలుసా? మీరు కూడా మీ చిన్నప్పుడు మీ ఇంట్లో ఇలాంటి సంఘటనలే జరుగుంటాయి. ఇలాంటి సంఘటనలే జరుగుంటాయి. ఒక బరువైనటువంటి వస్తువును తండ్రి మోస్తూ తల్లి ఆ యొక్క చిన్న బిడ్డ మోసినట్టుగా ఆ బిడ్డని భ్రమింపజేస్తారు, ఒప్పింపజేస్తారు. భ్రమింపజేస్తారు అనే మాట కంటే ఒప్పింపజేస్తారు.
అనే మాట కరెక్ట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు మన మీద ఉన్న శాపాన్ని, పాపాన్ని మోసి తీసి ఆయన ఏం చేశాడంటే సమాధి చేసి మనల్ని ఏమన్నాడంటే, ఇదిగో నాలో పాలిభాగస్తులయ్యారు మీరు, నా ద్వారా మీరు మరణం శాపము నుంచి పునరుద్ధానమయ్యారు అని అన్నారు. అందుకని బాప్తిసం ఎందుకు తీసుకోవాలి మనం? యేసునందు మరణించి తిరిగి లేవడం. భూమిలో కప్పెట్టి ఒక 10 నిమిషాల నుంచి పైకి బాప్తిసం ఇస్తే చచ్చిపోతాడు. ఎక్కడ నీటిలో ముంచుతాడు సేవకుడు. ముంచి పైకి తీయగానే వాక్యం ప్రకారం నీ మీద ఉన్న శాపం కొట్టివేయబడుతుంది. వాగ్దానం అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడుగా ఇప్పుడు మనం ఎలాగ అవ్వగలమంటే యేసునందు విశ్వాసం, బాప్తిసం, రక్షణ. బాప్తిసంలోనికి రావడం. నీతిమంతుడిగా మార్చబడడం అంటే యేసునందు విశ్వాసం ఉంచడం, బాప్తిసం తీసుకోవడం, నీ మీద ఉన్న శాపం కొట్టివేయబడ్డం. ఇప్పుడు సిమియోను ఎవరట? అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి. ఎవరట? భక్తిపరుడు. పెద్ద భక్తుడు అయిపోయాడటండి, భక్తురాలు అయిపోయింది అని లోకం అంటది. ఇడు పెద్ద భక్తుడు, పెద్ద భక్తురాలు లోకం అంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భక్తిపరుడు అనేది ఏంటంటే, భక్తి అనేది శక్తిని ఇచ్చేటువంటిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. భక్తి అనే ఈ పదం సిమియోనుకి ఆపాదించబడ్డానికి గల కారణం ఏంటంటే, సిమియోను యొక్క జీవితంలో భక్తి యొక్క రుచి చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. భక్తిపరుడై ఉన్నాడు. భక్తి ఏం చేస్తుందో తెలుసా? ఒక వ్యక్తిని సింహం ముందు నిలబెట్టింది, మరొక వ్యక్తిని, మరొక 3 వ్యక్తుల్ని అగ్నిగుండంలో క్షేమంగా ఉంచింది, మరొక జనాంగాన్ని సముద్రం మధ్యలో ఆరిన నేలను నడిపించేసింది. భక్తి అనేది ఏం చేసిందో తెలుసా? గొల్యాతు ముందు నిలబెట్టి గొల్యాతు మీద జయాన్ని అనుగ్రహించింది. ఎవరెవరో మీకు తెలుసు. వీళ్ళందరూ ఎవరెవరో మీకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భక్తి అనేది రాళ్ళు పెట్టి కొడుతుంటే స్టెఫన్ అనే భక్తుడు ఆ రాళ్ల మధ్యలో పరలోకంలో ఉన్న యేసయ్యను చూశాడు. యేసయ్య అప్పుడు లేచి నిలబడ్డాడు. ఎందుకో తెలుసా? యేసయ్య మామూలుగా సింహాసనంలో కూర్చోవాలి కదా, యేసయ్య లేచి నిలబడ్డాడంట. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? యేసయ్య ఎందుకు లేచి నిలబడ్డాడో దాని అర్థం ఏంటో తెలుసా? తన బిడ్డకి శ్రమలో ఉన్నాడని లేచి నిలబడ్డాడు. తన కుమారుడు స్టెఫను ఇంకా కొద్ది సమయంలో భూమిని విడిచిపెట్టి వచ్చేస్తాడని స్వాగతం పలకడానికి లేచి నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా మిగతా సమయాల్లో యేసయ్య కుడి పార్శ్వమున కూర్చుని ఉంటుంది. ఎక్కడ? హల్లెలూయా. అందుకనే మీరు ఎప్పుడైనా, నిన్న ఒక పెళ్లి చేశాను. ఆ పెళ్లిలో అబ్బాయి సోఫాకి అటేపు కూర్చుంటున్నాడు. ఒరే నాయన అటేపు కూర్చోవద్దురా, ఈ టేపు కూర్చో, ఇల్లరా, ఇట్టురా. అమ్మాయిని నీ జేబేపుని కూర్చోబెట్టుకో. ఎందుకంటే జేబు ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. మరి ఏమనుకున్నారో పెచ్చోళ్ళం మనం, ఏదో పెద్ద తెలివైన వాళ్ళు అనుకుంటున్నాం మనం అందరూ ఒట్టి తెంగురోళ్ళమే. ఏమండే అసలు తెలివైన వాళ్ళు అంటే చెప్పండి? వాళ్ళు తెలివైన వాళ్ళు ఇటే పక్కన కూర్చుంటారు తెలుసా? చెప్పండి. కుడి వైపున కూర్చుంటాడు కదండి. ఈ ఎడమ వైపున ఎవరు కూర్చుంటారంటే వధువు కూర్చుంటుంది. అలా కూర్చోబెట్టి పెళ్లి చేసేసాం మొత్తం మీద. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ యేసుక్రీస్తు ప్రభు కూర్చున్నాడు సింహాసనంలో. ఆరోహణమైపోయిన యేసయ్య కూర్చున్నాడు. ఇప్పుడు ఖాళీ ఉంది. ఖాళీ ప్లేస్లో ఎవరు కూర్చోవాలి? సంఘం కూర్చోవాలి. ఆమేన్. అంటే నువ్వు నేను అనుకుంటున్నావు ఎక్కడ మన స్థానం ఎక్కడో తెలుసా? యేసయ్య
ప్రక్కన. దేవునికి స్తోత్రం. నీ స్థాయి అమాంతంగా పెంచేసాడు యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. తన ప్రక్కన కూర్చోబెట్టుకోవడం ఒక్క కారణం చేత నీ స్థాయి పెరిగిపోయిందంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య మనల్ని, నరకాగ్నిలో ఉండాల్సిన మనల్ని ఆయన సింహాసనంలో ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకునే స్థాయి ఇచ్చేసాడు మనకి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు అండి. దేవుడు కనికరం కలిగిన దేవుడు. దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు. ఇప్పుడు అలా కూర్చుని ఆయన స్టెఫన్ను చూసినప్పుడు ఏం చేశాడు? లేచి నిలబడ్డాడట. లేచి నిలబడి, ఆయనకి ఎంత ఆత్రమో చూడండి. ఆమేన్. గమనించాలి. ఇప్పుడు మనం చదువుతున్నాం. భక్తి అంటే ఏంటో తెలుసా? భక్తి అంటే ఏంటో తెలుసా? ఏదో ఆదివారం వెళ్ళి 3 గంటలో 4 గంటలో వెళ్ళి చప్పట్లు కొట్టమన్నప్పుడు చప్పట్లు కొట్టి, స్తోత్రం చెప్పమన్నప్పుడు స్తోత్రం చెప్పి, పాట పాడమన్నప్పుడు పాట పాడి, కానుకమ్మన్నప్పుడు కానుకిచ్చి దేవుని మందిరంలో గడిపి వచ్చేయడం కాదు. భక్తి అంటే అది మన జీవితంలో శ్రేష్టమైన శక్తి కలిగి ఇచ్చేది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ భక్తే కనుక నాకు లేకపోతే ఇప్పటికే ఎన్నిసార్లు చచ్చిపోయి ఉండేవాడినో. ఈ దేవుని మందిరంలో చెప్తున్నాను, సజీవుల లెక్కలో ఉన్నానంటే దేవుని యందు ప్రభువు ఇచ్చినటువంటి భక్తి. మీకు కూడా, మీరు జీవితంలో కూడా సాక్ష్యాలు చెప్పమంటే నిజమేనండి అయ్యగారు, చచ్చిపోదునండి బాబు మాకు వచ్చిన శ్రమలకి. చెప్పలేదు కానండి పాస్టర్ గారు, కూర్చోబెట్టి చెప్దామని ఉందండి, ఎంత శ్రమలో చూసామండి అని మీరందరూ కూడా చెప్పి ఒక్కొక్క సాక్ష్యం ఉంటుంది. మీ వెనకాల ఒక్కొక్క సాక్ష్యం ఉంటుంది. ఒక్కొక్క పెద్ద కఠినమైన శ్రమ నుంచి మీరు వచ్చిన వారే. ఆ సమయంలో దేవుడు మిమ్మల్ని కాపాడింది ప్రభువే. ఇప్పుడు సమాధానంతో ఉండడానికి భక్తే మనకు అవసరం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతడు నీతిమంతుడును భక్తిపరుడునయ్యుండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఒక విషయం తెలుసా? మీరు ఎవరెవరి కోసం ప్రార్థన చేస్తున్నారు? మాట్లాడితే ప్రార్థన చేయగానే ప్రభా మమ్మల్ని ఆశీర్వదించు, నా బిడ్డలను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా భర్తను ఆశీర్వదించు, నా భార్యను ఆశీర్వదించు, మమ్మల్ని ఆశీర్వదించు అనే ప్రార్థన ఎవరైనా చేస్తారు. ఎవరైనా చేస్తారు. చేయాల్సినటువంటి ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభా మా భారతదేశాన్ని ఆశీర్వదించు, భారతదేశ ప్రధాని కోసం మాకెందుకంటే అనిపించవచ్చు. అది ఆజ్ఞ. ప్రధానిని ఆశీర్వదించు, రాష్ట్రపతిని ఆశీర్వదించు, మంత్రులను ఆశీర్వదించు, మా రాష్ట్రాన్ని ఆశీర్వదించు, మా రాష్ట్ర పరిపాలకులను ఆశీర్వదించు, మా గ్రామాన్ని ఆశీర్వదించు, గ్రామ అధికారులను ఆశీర్వదించు అని ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ సమూయేలు తన కోసం తాను ప్రార్థన చేసుకోవడం కాదు. ఏం చేస్తున్నాడు తెలుసా? ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఇజ్రాయేల్ ప్రజలకు ఎప్పుడు ఆదరణ కలుగుద్ది? ఎప్పుడు వీళ్ళకి ఆదరణ కలుగుద్ది? నా ప్రజలకి ఎప్పుడు ఆదరణ కలుగుద్ది అని కనిపెట్టేవాడట సమూయేలు. అందుకని క్రిస్మస్కి మీరు వెళ్ళి ఆదరణకర్త యొద్దకు పిలవండి. మనం ఎందుకని క్రిస్మస్ రోజున భోజనం పెడుతున్నామంటే భోజనం పెట్టడం కోసం కాదు. వాళ్ళు వస్తారు, భోజనానికి పిలుస్తాం, వాక్యం వింటారు. పట్టబడితే ఒకవేళ దేవునికి మీ ద్వారా వచ్చిన వాళ్ళు పట్టబడితే మీ కోటాలోనే పడిపోద్ది ఆ వాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనించండి, ఇక్కడ సమూయేలులో ఉండేటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. ఈరోజు ఆదరణ అనేదే కరువైపోయిందండి. ఆదరణ అనేదే మనిషికి కరువైపోయింది. ఆదరణ ఇచ్చేవాడు మన ప్రభువు అయినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. ఇంకా పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. దేవునికి స్తోత్రం. మనం పరిశుద్ధాత్మ మన మీద ఉండేటట్లుగా మనం ప్రభు యొక్క సన్నిధిలో వేడుకోవాలి, కోరుకోవాలి. ఈ విషయాల వలన సమూయేలుని దేవుడు ఎన్నుకున్నాడు. సమూయేలు చేతిలో శిశువుగా యేసయ్య అప్పగించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనకు శిశువు పుట్టెను అనే మాట మనం పక్షంగా అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఒకటి చెప్పాలి. 4 విషయాలు చెప్పాను. ఒకటి, సమూయేలు నీతిమంతుడు.
ఆ కాలంలో నీతిమంతుడంటే ధర్మశాస్త్రం పాటిస్తే చాలు. ఈ కాలంలో నీతిమంతుడంటే పశ్చాత్తాపం, ప్రభువుని అంగీకరించడం, క్రీస్తుని ప్రేమించడం, బాప్తిసం పొందడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతి అంటే ఇది. రెండవదిగా ఈ యొక్క సమయోనులో మరొక లక్షణం చెప్పాను. ఏమని చెప్పాను? సమయోను భక్తిపరుడు. పైకి మనం బైబిల్ తీసుకుని వస్తున్నప్పుడు భక్తిపరుడు, భక్తిపరురాలు అని ప్రపంచానికి కనిపించొచ్చేమో, కానీ భక్తి అనేది మన జీవితంలో మన యొక్క సమస్యలలో కూడా మనల్ని ప్రభు తట్టు బలంగా ఉంచగలిగేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఏంటి అతని గురించి వ్రాయబడింది? భక్తిపరుడైన ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. అంటే తన ప్రజల రక్షణ కోసం కనిపెట్టేవాడట. మనం కనిపెట్టాలి మన ప్రజల రక్షణ కోసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇంకా పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. పరిశుద్ధాత్మ నడిపింపుతో ప్రార్థన చేసేవాడు. అందుకనే కొంతమంది మీలో నన్ను అడుగుతూ ఉంటారు, పలానా పని చేద్దాం అనుకుంటున్నామండి, చేయమంటారా అని ప్రార్థన అడుగుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన మనం చేసినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేసి నడిపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో కొన్ని విషయాలు మనం ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం. క్రిస్మస్కి రిలేటెడ్గా ఉన్న విషయాలు ఇవన్నీ, అవునా? యేసయ్య కన్యమరియ గర్భాన పుడితే 8వ రోజుని అందరూ తీసుకెళ్ళినట్టుగానే శిశువుని తీసుకెళ్ళింది. కానుక ఇవ్వడానికి డబ్బులు ఏమి లేవు. అక్కడ ఇక్కడ వెతికారు, జేబుల్లో అది వెతికితే 2 గువ్వలు కొనడానికి డబ్బులు దొరికాయి. 2 గువ్వల్ని తీసుకెళ్ళి మందిరంలో ప్రతిష్ఠ సమయంలో కానుక ఇచ్చారు. ఇచ్చినప్పుడు అక్కడ సుమయోను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ సుమయోను చాలా కాలంగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నువ్వు చనిపోవు, నీకు మరణం రాదు. ఎప్పుడు వరకు మరణం రాదంటే క్రీస్తు అనబడినటువంటి ఆ శిశువుని నువ్వు కనులారా చూచేంత వరకు మరణం రాదు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. ఆ సమయాన మరియా యోసేపులు 8వ రోజున మందిరానికి తీసుకొస్తే పరిశుద్ధాత్మ ఈ సుమయోనును కూడా తీసుకొచ్చారు. సుమయోను అక్కడ ఉండగా మరియా సుమయోను చేతుల్లో పెట్టేసింది. అప్పుడు సుమయోను శిశువును చూసి నాథా అని అన్నాడు. అంటే ఎంత పరిశుద్ధాత్మ ద్వారా ఎంత ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ శిశువుని ఇప్పుడు ఎవరన్నా మీ చేతుల్లో పిల్లోడిని పెట్టారనుకోండి, అలా అని చూడండి, ఏమంటారు? పిచ్చోడా అంటారు. మనం మనిషిని అనం, కానీ శిశువైన క్రీస్తు సంఘమునకు పెండ్లాడబోతున్న వరుడని తెలుసు. దేవునికి స్తోత్రం. అది పరిశుద్ధమైనటువంటి వివాహం. అక్కడ క్రీస్తుతో పాటుగా సంఘం ఉంటుంది. సంఘంలో మనందరం ఉంటాం, ఏక సంఘముగా ఉంటాం, ఏక వధువుగా ఉంటాం. మనందరినీ కూడా ప్రభు అయినటువంటి దేవుడు తన సింహాసనంలో కూర్చోబెట్టుకోబోతున్నాడు. హల్లెలూయా. అంతేకాదు, ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకునేవాడు మరియు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నవాడు. అందుకనే మీరు ఒక ప్రార్థన చేయాలి ఎప్పుడు, పరిశుద్ధాత్మ నాతో ఉంచు ప్రభువా, పరిశుద్ధాత్మ నాలో ఉంచు ప్రభువా, పరిశుద్ధాత్మ నాపై ఉంచు తండ్రి అని అడగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బలముగా వీచే గాలి ఓలే మా హృదయంలోకి రండి దేవా, బలముగా వీచే గాలి ఓలే మా హృదయములోకి రండి దేవా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా, పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా, మళ్ళీ పరిశుద్ధాత్ముడా అందరూ పాడాలి, స్వాగతమయ్యా, ఆహా పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా, నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా
బోధకుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా. పాడాలి. రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా. పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా. శరీరాకార పావురం వలె నా శరీరంలోకి రండి దేవా. శరీరాకార పావురం వలె నా హృదయంలోకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా. పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా. పాడాలందరూ. పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా. పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా. నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా నాయకుడవు, నా నావికుడవు. నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా. పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా. పోయబడిన అభిషేక తైలం వోలే మా శిరస్సు పైకి రండి దేవా. పోయబడిన అభిషేక తైలం వోలే మా శిరస్సు పైకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి 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 పరిశుద్ధాత్ముడా. అందరూ పడాలి. పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా. పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా. నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. అందరూ పడ. నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. మళ్ళీ పడదాం. నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడు. మరొక్కసారి. నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా. ఓహో. రండి 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 పరిశుద్ధాత్ముడా. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం.